ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, లలితాదేవి పూర్తి కథ. ఈ కథలో వారాహి అమ్మవారు కూడా ఉన్నారు. ఆమె అమ్మవారు ఏ విధంగా ఈ కథలో ఉన్నారు అనేది తెలుసుకుందాం. బండాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుని చంపడం ఎవ్వరి వల్ల కాక సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే దేవతలందరితో కలిపి ఒక మహాయజ్ఞం చేస్తారు. దాని ఫలితమే శ్రీ లలితా త్రిపుర సుందరి, ఎంతో శక్తివంతమైనటువంటి వారాహీదేవి, శ్యామలాదేవి, నకులేశ్వరి లాంటి అమ్మవార్లు ఈ లలితాదేవి సైన్యంలో ఒక భాగంగా ఒక మహాయుద్ధమే చేశారు. అయితే ఈ లలితా త్రిపుర సుందరి దేవి పూర్తి కథ తెలుసుకోవాలి అంటే మనం దక్షయజ్ఞంకి వెళ్ళాల్సిందే. శివుడి భార్య సతీదేవి. సతీదేవి తండ్రి దక్షుడు. ఆ దక్షుడు ఒక పెద్ద యజ్ఞం చేసి సతీదేవిని మాత్రం ఆహ్వానించడు. అయితే యజ్ఞం చేస్తుంది తండ్రే కదా, ఆహ్వానించకపోయినా పర్వాలేదు అని సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది. కానీ దక్షయజ్ఞంలో జరిగిన అవమానం వల్ల సతీదేవి అక్కడే దహనం చేసుకొని చనిపోతుంది. దాంతో శివుడు బాధతో, తీవ్రమైన వైరాగ్యంతో అన్నింటినీ వదిలేసి ఈ బ్రహ్మాండం అంచుకి వెళ్ళిపోతాడు. పోయి అక్కడ ధ్యానంలో నిమగ్నమైపోతాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. దేవతలందరూ కూడా ఎలాగైనా శివుణ్ణి పాత స్థితికి తీసుకురావాలి అని మన్మధుణ్ణి శివుడి ధ్యానం చెడగొట్టడానికి పంపిస్తారు. అలా మన్మధుడు వేసిన బాణం తగిలినటువంటి శివుడు ధ్యానం మధ్యలోనే ఆగిపోయింది. దాంతో శివుడు చాలా కోపంగా తన మూడవ కంటితో మన్మధుణ్ణి భస్మం చేసి బూడిదలాగా మార్చేస్తాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. శివుడి దగ్గర ఉన్న రుద్రగణాల్లో ఒకడైనటువంటి చిత్రకర్ముడు ఈ మన్మధుడి బూడిద నుంచి ఒక బొమ్మను తయారు చేసి శివుడికి దగ్గరికి తీసుకెళ్తాడు. ఎప్పుడైతే ఆ బొమ్మ శివుణ్ణి చేరువగా వచ్చిందో వెంటనే ఆ బొమ్మకి ప్రాణం వచ్చి ఒక భయంకరమైన రాక్షసులుగా మారుతుంది. ఆ రాక్షసుణ్ణి చూసిన బ్రహ్మ బండా బండా అని పిలుస్తాడు. ఇంకా అప్పటి నుంచి ఆ రాక్షసుడి పేరు బండాసురుడు. తన వల్లే ప్రాణం వచ్చింది కదా అని చిత్రకర్ముడు శతరుద్రీయ మంత్రమును బండాసురుడికి ఉపదేశిస్తాడు. దాంతో బండాసురుడు ఈ శతరుద్రీయ మంత్రంతో శివుడికి కఠోరంగా తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అలా బండాసురుడికి శివుడికి నుంచి ఒక వరం లభిస్తుంది. ఎవరితోనైనా బండాసురుడు యుద్ధం చేస్తుంటే అవతల వాళ్ళ శక్తిలో సగం బండాసురుడికి వస్తుంది. ఈ వరంతో బండాసురుడు అత్యంత శక్తివంతుడుగా మారిపోతాడు. అయితే మన్మధుడి బూడిద నుంచి బండాసురుడు ఒక్కడే జన్మించలేదు. విశుక్రుడు, విషంగుడు అనే మరో ఇద్దరు రాక్షసులు పుడతారు. వీళ్ళిద్దరే కాకుండా 300 అక్షోహిణీయల రాక్షస సైన్యం పుడుతుంది. అక్షోహిణి అంటే అప్పట్లో సైన్యాన్ని లెక్క పెట్టడానికి ఉపయోగించే పదం. ఒక్క అక్షోహిణి అంటే 21,870 గజబలం, అశ్వబలం కూడా. అలాగే సైన్యం. అలా ఈ రాక్షసులందరూ కలిపి శూన్యక పట్టణం అనే నగరాన్ని సృష్టించుకుంటారు. ఒకసారి బండాసురుడికి ఒక తెలివైన విచిత్రమైన ఆలోచన వస్తుంది. వెంటనే విశుక్రుణ్ణి, విశుంగుడిని పిలిచి అణువంత చిన్నగా మారి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కల శరీరంలోకి వెళ్ళి వాళ్ళ గర్భసంచులను తీసేయమని చెప్తాడు. ఇంకా అప్పటి నుంచి విశ్వంలో ఉన్న ప్రాణులందరి పిల్లలు పుట్టడం మానేస్తారు. అప్పటికే ఉన్న జీవులు వృద్ధులై చనిపోతూ ఉంటారు. దాంతో రాక్షసుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. మిగిలిన జీవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న బ్రహ్మ తన సృష్టికి ఆటంకం అవుతుందని వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం చెప్పమంటాడు. తన దివ్య దృష్టితో చూసిన విష్ణుమూర్తి బండాసురుడి సైన్యాన్ని చంపడం మన వల్ల కాదు, అది కేవలం ఆదిపరాశక్తి మాత్రమే చేయగలుగుతుంది. కానీ ఆదిపరాశక్తి రూపమైన సతీదేవి చనిపోవటంతో అమ్మవారు ఈ అనంతమైన విశ్వంలో కలిసిపోయి గాఢ నిద్రలో నిమగ్నమైపోతారు.
మరి అలాంటప్పుడు అమ్మవారికి ఒక రూపం అంటూ లేకపోతే ఈ బండాసురుడిని సంహరించేది ఎవరు? కాబట్టి మనందరం కలిపి ఆ పరమశివుడి దగ్గరికే వెళ్ళాలి అని దేవతలందరూ కలిపి శివుడి దగ్గరికి వెళ్ళి పరిష్కారాన్ని అడుగుతారు. సమస్య తీవ్రత్వాన్ని అర్థం చేసుకున్న శివుడు వెంటనే వాయుదేవుణ్ణి పిలిచి సప్త సముద్రాల్లో ఒకదాని మీద బలంగా గాలిని వీచమంటాడు. దాంతో ఆ సముద్రంలో ఉన్న నీరంతా బయటకు వెళ్ళిపోయి ఒక పెద్ద గొయ్యిలాగా మారుతుంది. ఆ గొయ్యలో శివుడు తనలో ఉన్న చితాగ్నిని రగిలించి ఒక యజ్ఞజ్వాలని సృష్టిస్తాడు. తర్వాత దేవతలందరూ కలిపి 5 రకాల సృష్టులని ఆ జ్వాలలో వేస్తారు. అవే మానస, జయరావి, అండస్వేదజ, ఉద్భిజ వీటితో పాటే పంచమహాభూతాలను వేయమంటారు. ఈ పంచమహాభూతాలను కలిపి ఈ మహాయజ్ఞం జరిపిస్తారు. ఆ యజ్ఞం ఆఖరిలో దేవతలందరూ కలిపి ఆ యజ్ఞగుండంలో దూకేస్తారు. దాంతో వీళ్ళందరి త్యాగాన్ని అర్థం చేసుకొని నిద్రిస్తున్నటువంటి ఆదిపరాశక్తి ఒక్కసారిగా ఒక దివ్యమైన రూపంలో మేల్కొంటుంది. ఆ మహాయజ్ఞం నుంచి బయటకు వచ్చిన రూపమే శ్రీ లలితా త్రిపుర సుందరి. ఆ జ్వాల నుంచి ఉద్భవించి కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్న అమ్మవారిని చూడడానికి దేవతలందరూ ఎగబడతారు. వెంటనే బ్రహ్మ విశ్వకర్ముణ్ణి పిలిపించి అమరావతిని మించిన నగరాన్ని సృష్టించమంటాడు. దాంతో విశ్వకర్మ ఒక మహోత్తరమైన నగరాన్ని సృష్టించి చింతామణి పొదిగినటువంటి సింహాసనాన్ని ఒకటి తయారు చేస్తాడు. ఆ సింహాసనం మీద ఎవ్వరు కూర్చున్నా ముల్లోకాల్ని పాలించే అంత శక్తి వస్తుంది. కాకపోతే వివాహం కాని వారికి ఆ సింహాసనంలో కూర్చునే అర్హత ఉండదు. దాంతో దేవతలు అందరూ కలిపి లలితా త్రిపుర సుందరికి వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు. కానీ ఆ ఆదిపరాశక్తిని వివాహం చేసుకోవాలంటే కేవలం శివుడి వల్ల మాత్రమే అవుతుంది. దాంతో వైరాగ్యంలో ఉన్న శివుడికి తన దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడగా శివుడు మదన కామేశ్వరుడు అనే ఒక రూపంలో అవతరిస్తాడు. అలా మదన కామేశ్వరుడికి లలితాదేవికి వివాహం జరుగుతుంది. అందుకనే లలితాదేవిని కామేశ్వరి దేవి అని కూడా పిలుస్తారు. ఈ వివాహం జరిగిన వెంటనే లలితా త్రిపుర సుందరి ఆ సింహాసనంలో కూర్చొని దగదగా వెలిగిపోతూ ఉంటుంది. దేవతలందరూ బండాసురుడు గురించి చెప్పి వారిని రక్షించమని కోరుతారు. దాంతో లలితాదేవి బండాసురుని వధిస్తాను అని అభయమిచ్చి తనలో నుంచి కొంతమంది దేవతలను పుట్టిస్తుంది. లలితాదేవి అంకుశం నుంచి పుట్ సంపత్కరీదేవి ఉద్భవిస్తుంది. పాశం నుంచి అశ్వారూఢాదేవి, హృదయం నుంచి బాల త్రిపురరి సుందరి, బుద్ధి నుంచి శ్యామలాదేవి, అలాగే ప్రజ్ఞ నుంచి వారాహిదేవి ఉద్భవిస్తుంది. దీంతో పాటు అమ్మవారు కోపంగా చేసిన ఓంకారం నుంచి 6 కోట్ల యోగినులు, మరో 6 కోట్ల భైరవులు ఉద్భవిస్తారు. సంపత్కరీదేవి రణకోలాహలం అనే ఒక ఏనుగును అధిరోహించి ఉంటారు. అశ్వారదేవి అపరాజిత అనే ఒక అశ్వాన్ని అధిరోహించి ఉంటారు. అలాగే శ్యామలాదేవి గేయి చక్ర రథాన్ని అధిరోహించి ఉంటారు. వారాహీదేవి కిరిచక్ర రథాన్ని ఆరోహించి ఉంటారు. లలితాదేవికి మంత్రిగా శ్యామలాదేవి, సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహీదేవి ఉంటారు. ఈ అనంతమైన శక్తి సేనతో కూడి లలిత అమ్మవారు శ్రీ చక్ర రథాన్ని అధిరోహించి యుద్ధభూమికి చేరుతారు. ఇంత మహోత్తరమైన శక్తి సేనను చూసి కూడా బండాసురుడు చాలా తక్కువ అంచనా వేస్తాడు. యుద్ధం మొదలవుతుంది. మొట్టమొదటి ధర్మాదుడు అనే రాక్షసుణ్ణి పిలిచి బండాసురుడు అతనికి 10 అక్షోహిణీల సైన్యాన్ని ఇచ్చి యుద్ధానికి పంపిస్తాడు. మొదటి రోజు యుద్ధంలో రాక్షసులు ఒంటెల మీద, కుక్కల మీద, గాడిదల మీద, ప్రేతాల మీద ఎక్కి వస్తారు. అలా శక్తిసేనకు రాక్షస సైన్యానికి యుద్ధం మొదలవుతుంది. ధర్మాదుడు లలిత అమ్మవారి మీదకి యుద్ధానికి వచ్చేసరికి సంపత్కరీదేవి తన గజబలంతో వాడిని ఎదిరించి యుద్ధం చేసి సంహరించింది. దాంతో బండాసురుడు కరుండు అనే ఒక రాక్షసుని పిలిచి వాడికి 20 అక్షోహిణీల సైన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు అశ్వారుదేవి తన అశ్వదళంతో వచ్చి ఆ 20 అక్షోహిణీల సైన్యాన్ని మట్టుపెట్టి కరుండుణ్ణి అక్కడే సంహరిస్తుంది. తర్వాత బండాసురుడు తన 5 సైన్యాధిపతులను పిలిచి మహాశక్తిని ఉపయోగించి గెలవమని పంపిస్తాడు.
వీళ్ళంతా కూడా యుద్ధ రంగంలోకి ప్రవేశించి సర్పిణి అనే ఒక మాయాశక్తి సృష్టిస్తారు. దాంతో లక్షాది సర్పాలు పుట్టి ఒక శక్తిసేన మీద దాడి చేయటం మొదలు పెడతాయి. అప్పుడు లలితాదేవి దవడల నుంచి పుట్టిన నకులేశ్వరీదేవి ఆ సర్పిణి మాయను ఎదుర్కొని లక్షలాది మంగు సృష్టిస్తుంది. ఆ మంగ్లూసలన్నీ కూడా వెళ్ళి ఆ పాములన్నింటినీ చంపేస్తాయి. వెంటనే నకులేశ్వరీదేవి గరుడాస్త్రాన్ని ప్రయోగించి ఆ మాయాశక్తిని నాశనం చేస్తుంది. అలాగే అమ్మవారు పట్టీసం అనే ఆయుధంతో ఆ సైన్యాధిపతులందరినీ చంపేస్తారు. అప్పుడు బండాసురుడు వరాహుడు అనే ఒక పెద్ద రాక్షసుణ్ణి అలాగే తన దగ్గరున్న 7 సైన్యాధిపతులను పంపిస్తాడు. ఆ 7 సైన్యాధిపతులకి సూర్యుడి దగ్గర నుంచి ఒక వరం ఉంటుంది. వీళ్ళు ఎవరి వైపు చూసే వాళ్ళు ఇంకా కదలలేక అలాగే ఉండిపోతారు. ఆ శక్తితో ఆ సైన్యాధిపతులు యుద్ధభూమిలోకి వచ్చి శక్తిసేన వైపు చూడగానే కోట్లాది మంది యోగినులు, భైరవిలు అక్కడే స్తంభించిపోతారు. వెంటనే ఆ సైన్యాధిపతులతో వచ్చిన రాక్షస సైన్యం శక్తిసేనపై దాడి చేయటం మొదలుపెడుతుంది. ఈ విషయం తెలుసుకున్న వారాహిదేవి తన అంగరక్షకురాలైన తిరస్కరీదేవిని పంపిస్తారు. ఆ అమ్మవారు అందమనే అస్త్రాన్ని ప్రయోగించి ఆ సైన్యాధిపతులు కళ్ళు కమ్మేలా చేస్తుంది. వెంటనే తేరుకున్న శక్తిసేన ఈ రాక్షసుల మీద విజృంభించి అందరినీ చంపేయడం మొదలుపెడతారు. అందులైపోయిన ఈ 7 సైన్యాధిపతులని త్రిపుర సుందరీదేవి అప్పుడు బండాసురుడు మహాహోర భయంకర అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి అమ్మవారు నామాస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఇంకా ఉపేక్షించలేక లలితాదేవి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి రాక్షస సైన్యాన్ని మొత్తం ఒకేసారి నాశనం చేస్తుంది. వెంటనే నారాయణాస్త్రాన్ని ప్రయోగించి సైన్యం నాయకులందరినీ చంపేస్తుంది. ఇంకా కేవలం బండాసురుడు మాత్రమే మిగిలి ఉంటాడు. అప్పుడు లలితాదేవి మహాకామేశ్వర అస్త్రాన్ని ప్రయోగించి బండాసురుణ్ణి కూడా చంపేస్తుంది. ఇలా 4 రోజుల పాటు ఒక మహా సంగ్రామం జరిగి ఆఖరిగా లలితాదేవి విజయకేతనాన్ని ఎగరేస్తుంది. ఈ విధంగా బండాసురుడి సంహారంలో వారాహి అమ్మవారి పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.